మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. పెట్టూరి మందవారి డివిజన్లో ప్రోగ్రామ్ పెట్టూరి పోయి మొత్తం జీఎం గారి ఆఫీస్ కాల పెడదాం, పోతే 1 నెల రోజులు జైలుకు. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైనంత రోజు ఇక్కడ సింగరేణి భవన్ అని కాలబెట్టుర్రి, మొత్తం అంగడి చేసి పారేరు, ఏముంది. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ను కొద్దిసేపటి క్రితం తెలంగాణ భవన్ వద్ద అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ సందర్భంగా చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత 3 రోజులుగా ఆయన అరెస్ట్ కోసం పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. నాంపల్లి పోలీసులు అలాగే టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఆయన 3 రోజులుగా అక్కడే నివాసం ఉన్నాడు. లోపలిగా బయటకు వస్తే అరెస్ట్ చేద్దామని పోలీసులు వెయిట్ చేస్తున్నారు. కారణం ఏంటంటే ఆయన సింగరేణి పైన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో పలు పోలీస్ స్టేషన్లలో ఆయనపై కేసులు నమోదైన నేపథ్యంలో పోలీసులు ఈరోజు ఆయన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ సందర్భంగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తోపులాటలు జరిగాయి. తోపులాటల్లోనే ఆయన్ని అరెస్ట్ చేసి నాంపల్లి పిఎస్కు తరలించారు. అయితే ఆయన సింగరేణికి సంబంధించి చాలా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. సింగరేణిని తగలబెడదాం, మిలిటెంట్ యాక్టివిటీస్లో పాల్గొనండి, ఆఫీసులను తగలబెట్టండి, మహా అయితే 1 నెల రోజులు జైలుకి వెళ్ళొస్తామంటూ ఆయన చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చాలా వివాదాస్పదమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకోవడమే కాదు, ఆయన్ని టోటల్గా అదుపులోకి తీసుకుంది, అరెస్ట్ చేసి తరలించారు. వస్తలేరు. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు పెట్టుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి ఇవి కాదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. పెట్టూరి మందవారి డివిజన్లో ప్రోగ్రామ్ పెట్టూరి పోయి మొత్తం జీఎం గారి ఆఫీస్ కాల పెడదాం, పోతే 1 నెల రోజులు జైలుకు. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైనంత రోజు ఇక్కడ సింగరేణి భవన్ అని కాలబెట్టుర్రి, మొత్తం అంగడి చేసి పారేరు, ఏముంది. ఆ ఫీలింగ్ రావాలి, ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన నాయకత్వం మీద. అయితే ఆయన పైన పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. చాలా సీరియస్ సెక్షన్లే పెట్టారు. అక్కడ ఆ కేసులు ఆ సెక్షన్ల కింద ఇవి ప్రూవ్ అయితే ఆయన 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. అయితే ఆయన తరఫున వచ్చిన న్యాయవాదులకు పోలీసులకు మధ్య కూడా బాగా వివాదం అయ్యింది. వివాదమైన నేపథ్యంలో, తోపులాట నేపథ్యంలో ఆయన్ని అరెస్ట్ చేసి తరలించారు. అయితే ఈ సందర్భంగా బాల్కా సుమన్ మాట్లాడుతూ ఉద్యమ కాలంలోనే తనపై 226 కేసులు నమోదయ్యాయి. పోలీస్ స్టేషన్లన్నా కేసులన్నా మేము భయపడేది లేదు, తెలంగాణ ప్రయోజనాలు కాపాడటానికి తాను ఎప్పుడూ ముందుంటానంటూ ఆయన తన అదైన శైలిలో చెప్పుకొచ్చారు. అయితే బాల్కా సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం అయితే ఇప్పటికీ కొనసాగుతుంది. చాలామంది కార్యకర్తలు అక్కడ గ్యాదర్ అవుతున్నారు. అక్కడ నుంచి కొంతమంది ఈ నాంపల్లి పిఎస్ వైపు దగ్గర కూడా వెళ్తున్నారు. అయితే ఏమవుతుంది, ఆయనకు రిమాండ్కు పంపిస్తారా లేకపోతే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారా అన్న చర్చ అయితే ఉత్కంఠంగా జరుగుతుంది.